మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు అద్దంకి మల్లికార్జున, ఇన్ఛార్జ్ ఎంఈఓని. ఒలేటివారిపల్లి ఎంఈఓ 2గా చేస్తున్నాను. ప్రస్తుతం మన మండలంలో ఇన్ఛార్జ్ ఎంఈఓగా చేస్తున్నాను. మన మండలంలో ఈరోజు మండలం మొత్తం మీద ఎస్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్. మొత్తం 4 హై స్కూల్స్, జెడ్పీ హై స్కూల్స్, ఒక కేజీబీవి, ఒక మోడల్ స్కూలు, 8 యూపీ స్కూల్స్, 57 ప్రైమరీ స్కూల్స్లో ఈరోజు ఎస్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగేటట్టుగా చూస్తున్నాము. దీనికి పోలీసు వారు సహకరిస్తూ బందోబస్తుని ఎక్కడైతే వివాదంగా ఉంటుందో అక్కడ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులందరూ, ప్రధానోపాధ్యాయులందరూ సహాయ సహకారాలతో ఈ ఎస్ఎంసీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేటట్లుగా చూస్తూ ఉన్నాము. వీటిని పర్యవేక్షించడం కోసంగా ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఓటర్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే వచ్చినటువంటి పేరెంట్స్ ఏ తరగతి విద్యార్థులు ఆ తరగతుల్లో ఓటర్స్గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీని తర్వాత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది సార్. వచ్చినటువంటి పేరెంట్స్కి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? పేరెంట్స్కి కూర్చోవడానికి కుర్చీలు, అదేవిధంగా వాళ్ళు తాగడానికి మంచినీళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీలుంటే సాయంత్రం మధ్యాహ్నం వరకు ఉంటే ఎండిఎంని కూడా ప్రొవైడ్ చేయడం కోసం అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి టీ, భోజనాన్ని కూడా మధ్యాహ్నం వరకు ఉంటే భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఓటింగ్ జరుగుతుందా లేకపోతే హ్యాండ్స్ రేజ్ చేయడం ద్వారా ఎన్నుకుంటారా సార్? సార్, ఓటింగ్ జరుగుతుందంటే ఇక్కడ హ్యాండ్స్ రైజ్ చేయడం కానీ నోటి ద్వారా చెప్పడం ద్వారా కానీ ఎన్నుకుంటారు సార్. మొదట ఏ తరగతికి ఆ తరగతి 3 సభ్యులను ఎన్నుకుంటారు సార్. దాంట్లో ఖచ్చితంగా 2 స్త్రీలు ఉంటారు సార్, ఒకళ్ళు. అదేవిధంగా ఒకళ్ళు డిసడ్వాంటేజ్డ్ గ్రూప్, అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, ఒకళ్ళు బీసీ మైనార్టీ వర్గాలు చెందిన వాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళని ఓసీల్లో పట్టణ ప్రాంతాల మంది, పట్టణం కాబట్టి పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి 1,44,000 రూపాయలు ఆదాయం ఉండేటువంటి వాళ్ళు, లోపల ఆదాయం ఉండేటువంటి వాళ్ళు మాత్రమే పోటీ చేయడానికి అర్హత ఉంటుంది సార్. ఖచ్చితంగా ప్రతి క్లాసు తరగతికి 2 స్త్రీలను ఎన్నుకోవాలి, ఒకళ్ళని జంట ఎన్నుకోవచ్చు. మొత్తం స్త్రీలైనా ఎన్నుకునే అవకాశం ఉంది. మొత్తం టోటల్గా 15 మెంబర్స్ వస్తారు సార్. 15 మొత్తం ఇక్కడ 6 to 10, 6 నుంచి 10వ తరగతి ఉన్నాయి కాబట్టి 5 క్లాసులు ఉన్నాయి కాబట్టి 5 క్లాసులకి 5 3 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీళ్ళలో ఒకళ్ళని చైర్మన్ గాని, ఇంకొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు. 2లో ఒకళ్ళు ఖచ్చితంగా స్త్రీ ఉండాలి. అదేవిధంగా వీళ్ళలో ఖచ్చితంగా ఒకళ్ళు డిసడ్వాంటేజ్ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు ఉండాలి. చైర్మన్ యొక్క బాధ్యతలు ఏంటి సార్? చైర్మన్ యొక్క బాధ్యతలు వచ్చేసరికి పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాడు. పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలని పర్యవేక్షించడమే ముఖ్యము. విద్యార్థుల ఎన్రోల్మెంట్ని పెంపొందించడము, విద్యార్థులు సరిగా క్లాసులకు హాజరయ్యేటట్లు చూడడము, అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి దోహదపడ్డము, పాఠశాలకు వచ్చేటువంటి నిధుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి సలహాలు, సూచనలు, అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ విధంగా ఉపయోగించుకోవాలని పాఠశాల అభివృద్ధికి కృషి చేయడమే ముఖ్యంగా చైర్మన్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్, లక్ష్యం. థ్యాంక్ యూ సార్.